హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ఈమెయిల్ను ల్యాప్టాప్లో ఎలా లాగిన్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. నేనైతే వైఫై ఇంటర్నెట్ను కనెక్ట్ చేస్తున్నాను. వైఫై ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో జీమెయిల్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా జీమెయిల్ సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత జీమెయిల్ అని ఈ విధంగా కనిపించకపోతే అడ్రస్ బార్లో www.gmail.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో సైన్ ఇన్ అని కనిపిస్తుంది. ఈ సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఈమెయిల్ ఐడిను ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ ఈమెయిల్ ఐడిను ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఈ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అన్న దాంట్లో మీ జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని ఇందులో ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే జీమెయిల్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్బాక్స్ మరియు సెంట్ ఐటమ్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. కంపోజ్ ఇవన్నీ కూడా ఈ విధంగా మీ ఈమెయిల్ అకౌంట్ని ల్యాప్టాప్లో లాగిన్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.